అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఆ జిల్లా వైసీపీ నేతల్ని కోవట్ భయం వెంటాడుతుందా? పార్టీకి సంబంధించిన వ్యవహారాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాజకీయ ప్రత్యర్థులకు చేరవేస్తున్నారా? ఏకంగా ఒక మంత్రే మా వాళ్లతో టచ్లో ఉన్నారని ముఖ్య నాయకుడు ఒకరు ఎందుకు ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? ఏ జిల్లాలో ఉందా వాతావరణం? ఎందుకు ఆ పరిస్థితి తలెత్తింది? కర్నూలు జిల్లా పాలిటిక్స్లో ఉన్నట్టుండి కలకలం రేగింది. అది కూడా రాజకీయాలతో సంబంధం లేని వ్యవహారం కావడం, దాని చుట్టూ వివాదం రేగి టీడీపీ వైసీపీ నేతల సవాళ్లు విసురుకోవడంపై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. సతీష్ అనే ఒక యువకుడు ప్రేమ వ్యవహారం కాస్త ఇబ్బంది అయ్యి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ తాజా కాకకు కారణం. వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి, మంత్రి టీజీ భరత్ మధ్య పరస్పర విమర్శలతో మొదలైంది పొలిటికల్ హీట్. సో దానికి కొనసాగింపుగా తనను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారంటూ వైసీపీ నేత బాలును ఆత్మహత్యాయత్నం చేయడంతో మ్యాటర్ ఇంకా సీరియస్ అయింది. వైసీపీ నేతలు జక్కంపూడి రాజా, భైరెడ్డి సిద్ధార్థరెడ్డి బాలుని పరామర్శించి మంత్రి భరత్ పై చేసిన వ్యాఖ్యలతో అధికార ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టు మారిపోయింది వాతావరణం. వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా, అందుకు పోటీగా టీడీపీ ఆందోళనలతో వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. మంత్రి భరత్ పై భైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన వ్యాఖ్యలు, సిద్ధార్థ్ రెడ్డిపై మంత్రితో పాటు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కర్నూలు పాలిటిక్స్ లో కాకరైపాయి. భరత్ కుటుంబాన్ని భైరెడ్డి విమర్శించే క్రమంలో మా పార్టీలో కూడా కోవట్లు ఉన్నారని అనడంతో వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. మంత్రి టీజీపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారని ఆధారాలతో నిరూపిస్తానని అన్నారు భైరెడ్డి. సో జిల్లా వైసీపీ నేతలతో మంత్రి కుటుంబం టచ్ లో ఉందని, రేపు మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు రాకుండా చూసుకునే ఎత్తులు వేస్తున్నారని చెప్పుకొచ్చారు భైరెడ్డి. సో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు టీజీ ఫ్యామిలీకి టచ్ లో ఉన్నారన్నది ఆయన ఆరోపణ. సో అదే ఊపులో త్వరలో జగన్ దగ్గరికి బాధితులను తీసుకువెళ్ళి మాట తీసుకుంటామని చెప్పడంతో కర్నూలు వైసీపీ గ్రూప్ రాజకీయాల గురించి చర్చ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో జిల్లా పార్టీ నాయకులంతా కలిసి ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటుంది భైరెడ్డి వర్గం. కర్నూలులో రౌడీజం కూడా పెరిగిందని అన్నారు భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. సో మిగతా ఆరోపణల సంగతి ఎలా ఉన్నా వైసీపీలో మంత్రి టీజీ భరత్ కు సహకరించే కోవట్లు ఉన్నారంటూ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇటు వైసీపీలో కూడా చర్చనీయాంశమయ్యాయి. సో నిజంగానే మన వాళ్ళు మంత్రితో ఆఫ్లైన్ లో అంటకాగుతున్నారా? మరి అదే నిజమైతే వాళ్ళు ఎవరంటూ ఫ్యాన్ లీడర్స్ ఎవరి అంచనాల్లో వాళ్ళు మునిగిపోయారు. మరోవైపు భైరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీలో సీనియర్లు గురుగా ఉన్నారు. పార్టీ కోసం తానొక్కడే పనిచేసినట్టుగా బిల్డప్లు ఇస్తూ మాట్లాడటం సరికాదని, అందరూ అండగా నిలబడకుండానే అధికారం లేకపోయినా ఇంత బలంగా ఉందని ప్రశ్నిస్తున్నారట. సో భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్కూరు మున్సిపాలిటీలో పార్టీ మొత్తం ఖాళీ అయిపోయి నాయకులు టీడీపీ కండువాలు కప్పుకున్నారని, అందుకు బాధ్యులు ఎవరంటూ లాజిక్ గా అడుగుతున్నారు వైసీపీ పెద్దలు. సో మొత్తం మీద కర్నూలు వైసీపీలో కోవట్టుల కామెంట్స్ చుట్టూ పార్టీలో హాట్ చర్చలు నడుస్తున్నాయి. మరి భైరెడ్డి గురించి మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.